ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సృజన. ఈ రోజు మనతో ఉన్నారు సివిల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ జగన్నాథరావు గారు. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు సివిల్ ఇంజనీరింగ్ గురించి డీటెయిల్స్ ఏంటని ఇవాళ కంప్లీట్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అమ్మా. సార్, అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? బీటెక్లో మనం సివిల్ ఇంజనీరింగ్ అంటే టాప్ ప్రయారిటీ ఉంటుంది. అసలు సివిల్ ఇంజనీరింగ్ గురించి ఏం చెప్తారు సార్ బ్రీఫ్గా? ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సివిల్ ఇంజనీరింగ్ అన్నది ముఖ్యంగా మానవ మనుగడకి, మానవ జీవితానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మా. ఇది ఎప్పటి నుంచి ఉందంటే దీనికి ఈ ఫలానా అని చెప్పలేము. ఎందుకంటే మనిషి అవసరాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఉదాహరణకి మనం పిరమిడ్స్ తీసుకున్నట్టయితే 2500 BCలో అవన్నీ కట్టారు. అప్పటి నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు ఈ టీవీ న్యూస్ ఛానల్స్లో వాటిలో చూస్తుంటారు, BBC వాటిలో మనకి ఈ ద్వారకా నగర అవశేషాలు సముద్రంలో కనిపించాయని చెప్పి, తర్వాత రామసేతు శ్రీలంక ఇండియా శ్రీలంక మధ్యలో ఒక సేతు ఉందని అవి కనిపించాయని చెప్పి ఇవన్నీ సాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకి ఈ ఆనకట్టలు కట్టడం అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి, ఇతర స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయమ్మా. అయితే సివిల్ ఇంజనీరింగ్ CBITలో గత 4.5 దశాబ్దాల పైన 40 ఏళ్ళను బట్టి ఆ లెగసీ కంటిన్యూ అవుతుందమ్మా. ఇది కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి, అంటే కళాశాల స్థాపించబడినప్పటి నుంచి, అంటే 1979 నుంచి కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్ విభాగం అన్నది CBITలో ఉంది. అయితే ఇది మనిషి అవసరాలకు ఇందాక చెప్పినట్టు మనకి 3 ఉన్నాయి కదా, తిండి, బట్ట, అలాగే వసతి. సో ఆ మూడింటి అవసరాలు, 3 అవసరాలు తీర్చడానికి సివిల్ ఇంజనీరింగ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుందమ్మా. తిండి అంటే మనకి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఏ పంటకి ఎంత వాటర్ కావాలి, ఆ నీళ్లు ఎలా సరఫరా చేయాలంటే ఆనకట్టలు కట్టడం, రిజర్వాయర్స్, డ్యామ్స్, తర్వాత కాలువలు, దాని ద్వారా నీటిని సరఫరా, గేట్స్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్లో వస్తాయి. అలాగే ఈ బట్ట కూడా పంట పొలాలు, పంట నుంచి వచ్చిన పత్తి, వాటి ద్వారా, కాటన్, వాటి ద్వారా మనం బట్టలు తయారు చేస్తాం. దానికి ఫ్యాక్టరీస్ అవన్నీ కట్టాలంటే మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ కావాలి. బిల్డింగ్స్, ఇతర స్ట్రక్చర్స్ అన్నీ మనకి, బిల్డింగ్స్ అంటే మనం వసతి గురించే కాదు, ఈ రోడ్స్ కానీ, రోడ్ నెట్వర్క్, ట్రాఫిక్ గురించి, తర్వాత ఈ వేరే ఎయిర్పోర్ట్స్ కానీ, నావిగేషన్, వాటర్ నావిగేషన్, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే త్రాగునీరు, సాగునీరు, వీటన్నిటికి సంబంధించినవి కూడా మనం సివిల్ ఇంజనీరింగ్లోనే ఉంటాయి. వాట్ ఈస్ ద మేజర్ రోల్? అంటే ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్లో ఉన్న డిపార్ట్మెంట్స్లో అన్నిటికన్నా సివిల్ ఇంజనీరింగ్ అన్నది కొంచెం డిఫరెంట్గా మనం అనుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ సివిల్ డిపార్ట్మెంట్? సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి అంటారమ్మా. ఎందుకంటే మొట్టమొదట ప్రారంభించబడింది సివిల్ ఇంజనీరింగ్. ఇందాక చెప్పినట్టుగా మనిషి అవసరాలకు సంబంధించి మనిషితో కలిసి ఉండేటువంటిది. అంటే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంటుంది. మనిషి మనుగడ ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా సివిల్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ అవసరాలు ఎప్పటికీ ఉంటాయి. దాన్ని తీర్చడానికి ఈ సివిల్ ఇంజనీరింగ్ అవసరం కూడా చాలా ఉంటుందన్నమాట. రీసెంట్ అకాడమిక్ ఇయర్స్లో రీసెర్చ్ పరంగా కానీ, అకాడమిక్ పరంగా కానీ మీ డిపార్ట్మెంట్ చేసిన అచీవ్మెంట్స్, మేజర్ మైల్ స్టోన్ ఏమంటారు సార్? అంటే ముఖ్యంగా అది చెప్పే ముందు నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. CBIT సివిల్ ఇంజనీరింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 47 ఇయర్స్ బట్టి ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పటి నుంచి ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టీచింగ్ లెర్నింగ్ అన్నది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. టీచింగ్ లెర్నింగ్ అండ్ టీచర్ టాట్ రిలేషన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా అక్కడ కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ సీట్స్ని కాదని CBITలో జాయిన్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. BEలో అయితేనేవి, ME స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో అయితేనేవి. అయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో మాకు 26 మంది ఫ్యాకల్టీ ఉన్నారమ్మా. అండ్ ఒక అడ్జంట్ ప్రొఫెసర్ కూడా. అడ్జంట్ ప్రొఫెసర్ అంటే ఇండస్ట్రీ నుంచి తీసుకుంటాం. అంటే ఇండస్ట్రీ ఓరియంటేషన్ పిల్లలకి ఎలా ఇవ్వాలనేది వాళ్ళు చూస్తారనమాట. అలాగే ప్రాజెక్ట్స్ ఎటువంటివి అన్నది సజెస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు ఇండస్ట్రీ ప్రొఫెసర్స్. సో ఈ 26 మందిలో మాకు 65%, more than 65% of the faculty, regular faculty, are doctorates, and most of them did their PhD from IITs or NITs and universities, so reputed organizations నుంచి. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ మీరు ఇందాక అడిగారు కదా ఏం చేస్తారు, ఎలా ఉంటుందని. మాకు టీచింగ్తో పాటు
రీసెర్చ్ అండ్ ఆల్సో కన్సల్టెన్సీ Okay. అన్నది కూడా మా దగ్గర నడుస్తుందని గత 10 ఏళ్ళు బట్టి రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ మీద కూడా బాగా ఫోకస్ చేస్తాం. కన్సల్టెన్సీ అయితే ఇదివరకు కూడా చేసాం. నేను 2007లో జాయిన్ అయ్యానమ్మా సిబిఐటీలో. Okay, sir. అంతకుముందు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. సో 2007 నుంచి కూడా 2007, 8, 9లో కూడా ఈ APREGS అని రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి అందులో కన్సల్టెన్సీ వర్క్స్ టేకప్ చేసాం. అలాగే CLRC బిల్డింగ్స్ అని, GHMC టవర్స్ స్టెబిలిటీ చెక్ అని ఇటువంటివన్నీ చేసాం. ఇప్పుడు కూడా అది ఆ లెగసీ కంటిన్యూ అవుతుందమ్మా కన్సల్టెన్సీ. రీసెర్చ్ గత 10 ఏళ్ళ బట్టి బాగా ఫోకస్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 45 to 50 క్వాలిటీ పేపర్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ స్కోపస్ ఇండెక్స్ కానీ లేదా SCA ఇండెక్స్ కానీ కొన్ని పేపర్లు అయితే Q1, Q2 జర్నల్స్లో కూడా పబ్లిష్ చేస్తాం. Oh. Q1, Q2 టాప్ రేటెడ్ Okay. జర్నల్స్ అనమాట. అలాగే మా డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఒక 12 PhDs ప్రొడ్యూస్ చేసామండి Oh. గత 4-5 ఇయర్స్లో. Okay, sir. అలాగే ఈ పేపర్సే కాకుండా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్ ఒకటి DRDO ప్రాజెక్టు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ డిపార్ట్మెంట్లో చేసాం. అది కాకుండా ప్రైవేట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి అపార్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు మినరల్ అడ్మిక్సర్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు 2 lakhsది. ఈ ప్రాజెక్ట్లో మేము డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ చేస్తూ ఒక 3 ME విద్యార్థులకి అలాగే ఒక 2 బ్యాచ్లు BE బ్యాచెస్కి కూడా మేము ప్రాజెక్ట్స్ చేయించామమ్మా. సో పిల్లల్ని కూడా ఆ ప్రాజెక్ట్స్లో కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కానీ ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక ప్రత్యేకత మా డిపార్ట్మెంట్లో. Okay, sir. ఇవే కాకుండా పేటెంట్స్ ఒక 2 పేటెంట్స్ గ్రాంట్ అయ్యాయమ్మా మాకు డిపార్ట్మెంట్కి. అండ్ ఒక 11 పేటెంట్స్ పబ్లిష్ అయ్యాయి ఈ 4 ఏళ్లలో. ఓకే, అది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా సార్, దాన్ని మనం అకాడమిక్ వైజ్గా అండ్ రీసెర్చ్ వైజ్గా ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు సార్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని? మేము సిబిఐటీలో R26 కరికులం అని రీసెంట్ ఓకే, కరికులం చేంజ్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కరికులంలో ఇన్కార్పొరేట్ చేయడం అనేది మా సిబిఐటీలో ఎప్పటి నుంచో ఉంది. ఓకే, అయితే ఈ మధ్య ఫస్ట్ ఇయర్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే, తర్వాత ఈ 3D ప్రింటింగ్ అని రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ ఇస్ కంపల్సరీ ఫర్ ఆల్ ది బ్రాంచెస్. Oh. సివిలే కాదు, ఆల్ బ్రాంచెస్ వాళ్ళకి ఇది కంపల్సరీ. అలాగే రోబోటిక్స్. రోబోటిక్స్ అండ్ డ్రోన్స్. అలాగే ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అని చెప్పి అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ఫస్ట్ ఇయర్లోనే. ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏంటంటే మనం ఈ థియరీ పార్ట్తో పాటు ఒక ప్రాక్టికల్ అవర్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ అవర్స్లో వాళ్ళు లోకల్ విలేజెస్ అంటే గ్రామీణ ప్రాంతాలకు చుట్టుపక్కల వాటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు అవి చూసుకుని వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అని తెలుసుకుని ఆ సమస్యలకి ఒక పరిష్కారం ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తారు. Okay. దాన్ని మళ్ళీ టీచర్స్ విల్ అసెస్ దట్ ఎవాల్యుయేట్ Oh. చేసి దాని రిపోర్ట్ని ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ ఇయర్ లెవెల్లో. ఇక సివిల్ ఇంజనీరింగ్కి వస్తే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని కానీ డిపార్ట్మెంట్ అడ్వైజరీ బోర్డ్ అని కానీ బోర్డ్స్ ఉంటాయి. వీటిలో స్టేక్ హోల్డర్స్ అందరూ ఉంటారు. Okay. మనకి అల్యూమినై ఉంటారు, ఎంప్లాయర్స్ ఉంటారు, ఇండస్ట్రీ పర్సన్స్ ఉంటారు, అలాగా ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ రెప్యూట్ లైక్ IITs అని వీళ్ళు ఉంటారు. సో వీళ్ళందరి ఇన్పుట్స్ తీసుకుని కొందరు పేరెంట్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వీ టేక్ దేర్ ఇన్పుట్స్ ఆల్సో. సో తీసుకుని ఈ అందరి ఇన్పుట్ తీసుకుని దాంతో కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. Oh. సో అందులో భాగంగా ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో గత 4-5 ఏళ్ళ బట్టి గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీస్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని, 3D ప్రింటింగ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. బట్ స్టిల్ దట్ ఆల్సో ఇస్ దే 3D ప్రింటింగ్ అని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీ ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. సో ఇవన్నీ మేము ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట. ఇంతేకాకుండా ఇండస్ట్రియల్ విజిట్ అని ఒకటి. ఇది ఎలా సాధ్యం అంటే మాకున్న ఈ MOUs ఇండస్ట్రీ కొలాబరేషన్తో దాని ద్వారా ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ అరేంజ్ చేస్తాం. అలాగే ఇంటర్న్షిప్స్ దే విల్ అండర్గో ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఇంటర్న్షిప్ అంటే వాస్తవంగా మనకి ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో వర్క్ ఎలా జరుగుతుంది అన్న దాన్ని బట్టి మనకి పిల్లలకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, అది సో ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సార్ సిబిఐటి కాలేజ్లో స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ప్రాజెక్ట్స్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, దాని రిలేటెడ్గా ఏమైనా హైలైట్స్ అంటే కొన్ని Yes. మేజర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఇవి చేసాము అని హై ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, Hmm. దీనివల్ల మాకు సిబిఐటి కాలేజ్కి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మేము ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యాము అన్న ఏమైనా ప్రాజెక్ట్ ఉందంటారా సార్? ఎస్, మళ్ళీ మీకు చెప్పాలంటే ఇండస్ట్రీ కొలాబరేషన్తో చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత మా గవర్నమెంట్ ప్రాజెక్ట్లో లైవ్ ప్రాజెక్ట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్
మూసీ రివర్ డెవలప్మెంట్ ఉంది కదా, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశారు. చాలా ఛానల్స్లో కూడా వచ్చింది, Yes, sir. స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఎస్ సార్. అది ఒకటి. తర్వాత ఈ మెటీరియల్స్ మీద చాలా వర్క్ నడుస్తుందండి. అంటే ఇప్పుడు సిమెంట్ వినో, ఈ కార్బన్ ఎమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో. తర్వాత సిమెంట్ కన్స్ట్రక్షన్లో కూడా ఈ కార్బన్ ఎమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మినిమైజ్ చేయడానికి సిమెంట్ ఫ్రీ కాంక్రీట్ ఒకటి, అంటే మనకి జియోపాలిమర్ కాంక్రీట్ అంటారు అది. అలాగే ఇతర కాంక్రీట్స్ కూడా, అంటే సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా కాంక్రీట్స్ మీద, అంటే బ్యాక్టీరియల్ కాంక్రీట్ కానీ, అంటే సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంటారు. నవ్ వీఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ క్రిస్టలైన్ అడ్మిక్సర్స్, అపార్ ఇన్ఫ్రాటెక్ అనే వాళ్ళు ఇచ్చారని చెప్పాం కదా. సో ఆ ప్రాజెక్ట్లో దాంట్లో 3 ఎంటెక్ క్యాండిడేట్స్, ఒక 2 BE ప్రాజెక్ట్స్ చేయించాం ఇందాక చెప్పినట్టుగా. సో ఈ ప్రాజెక్టు తర్వాత మాకు స్మార్ట్ బిల్ట్ ప్రిఫాబ్ అని చెప్పి ఒక కంపెనీతో MOU ఉంది. సో అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ చేయించాం అనమాట వాళ్ళకి. అది లైవ్ ప్రాజెక్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీఫ్యాబ్ ఎలిమెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, NHAI, వాళ్ళకి సప్లై చేస్తుంటారు అనమాట ఈ ప్రీఫ్యాబ్ ప్యానెల్స్. ఈ డివైడర్స్ కానీ, రైలింగ్స్ కానీ, బ్రిడ్జ్ కట్టడం, వాటికి ఈ ప్యానెల్స్ వాడుతుంటారు. అలాగే ఆ ప్యానెల్స్ రెడీమేడ్ హౌసెస్ కట్టడానికి కూడా ప్యానెల్స్ తయారు చేస్తుంటారు. సో వాళ్ళకి మేము కొంత టెస్టింగ్ అది మా ల్యాబ్స్లో చేసాం. వాళ్ళు మా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేయడానికి కానీ తీసుకున్నారు అనమాట. సో అక్కడ 2 ప్రాజెక్ట్స్, బీటెక్ ప్రాజెక్ట్స్ అందులో చేశారనమాట ఆ కంపెనీలో. అది అంతేకాకుండా మాకు NIT వరంగల్తో కూడా టైప్ ఉందమ్మా. బిట్స్ ఈ మధ్యకాలంలోనే మా NIT వరంగల్తో MOU సైన్ చేసాము, CBIT. అలాగే బిట్స్ హైదరాబాద్తో కూడా మాకు టైప్ MOU ఉంది. సో లాస్ట్ 2 yearsలో ఒక 3 ప్రాజెక్ట్స్ ఇన్ అసోసియేషన్ విత్ బిట్స్ వరంగల్, బిట్స్ హైదరాబాద్ చేశారనమాట మా స్టూడెంట్స్ బిట్స్ నుంచి. సో ఇక్కడ ఇంటర్నల్ గైడ్ ఉంటారు, అక్కడ ఎక్స్టర్నల్ గైడ్. సో ఇద్దరు గైడ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ విల్ గెట్ రీసెంట్ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైకిల్ అసెస్మెంట్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశారు. సార్, ఈ ఇండస్ట్రీస్ రీసెర్చ్ మీరు చెప్పినట్టుగా ఇవి చేయడం వల్ల స్టూడెంట్స్కి, ఈ కొలాబరేషన్స్ జరగడం వల్ల స్టూడెంట్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి సార్? అంటే వాళ్ళు ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి ఆఫ్టర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఈ లోపు చేసిన ఈ రీసెర్చెస్, ఇన్నోవేషన్స్, మీరు చేయించిన ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి ఎటువంటి గ్రోత్ ఉంటుందంట? అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది మా వాళ్ళకి. ముఖ్యంగా ఈ కోర్ ఇంజనీరింగ్లో ఉందాం అనుకున్న వాళ్ళకి ఈ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ బిల్డ్ ప్రీఫ్యాబ్లో ప్రాజెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకి రియల్ టైంలో కాస్టింగ్ ఎట్లా చేస్తారు, కాస్టింగ్ యార్డ్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఆ ఎలిమెంట్స్ని ఎట్లా అసెంబ్లీ చేస్తారు, కనెక్షన్స్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు అవగాహన వస్తుంది. అలాగే మీకు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకుంటే, ఇప్పుడు మూసీ రివర్ మీద చేశాను కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటుంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత అద్భుతంగా మాట్లాడుతారు మా విద్యార్థులు, కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకుని దానికి అనుగుణంగా ఈ టీవీ ఇంటర్వ్యూస్లో వాటిలో అద్భుతంగా మాట్లాడుతుంటే మాకే చాలా ముచ్చటేసిందమ్మా. సో స్టడీస్ కన్నా ప్రాక్టికల్గా వచ్చిన నాలెడ్జ్ బెనిఫిట్ అంటారు. డెఫినెట్. స్టడీస్ కన్నా స్టడీస్లో దే లెర్న్ ది ఫండమెంటల్స్. ఓకే. అండ్ అలాంగ్ విత్ ది ఫండమెంటల్స్, ఇఫ్ దే హ్యావ్ ది ప్రాక్టికల్ ఎక్స్పోజర్, దే షైన్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఇండస్ట్రీ. సార్, సొసైటీ ఛాలెంజెస్ని, అలాగే సస్టైనబిలిటీ, ఈ పరంగా మనకి మీ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ఉపయోగపడే ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయంట మీరు చేసిన వర్క్స్ వల్ల అవుట్ సైడ్? ఎస్, సర్టన్లీ అండి. ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్టు సస్టైనబుల్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేస్తామని చెప్పాను ఒకటి. సో ఈ మెటీరియల్ రీసెర్చ్ వలన ది ప్రోడక్ట్స్ విచ్ వీ డెవలప్, దే ఆర్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు క్రిస్టలైన్ అడ్మిక్స్చర్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాను. దాంట్లో సెల్ఫ్ హీలింగ్ అంటారు. అంటే ఈ బీమ్స్ కానీ, కాలమ్స్ కానీ, స్ట్రక్చరల్ మెంబర్స్ ఉంటాయి కదా, ఈ మెంబర్స్లో ఈ మైక్రో క్రాక్స్ అని వస్తాయి. ఎందుకంటే ఇనీషియల్గా వాటిలో ఈ ష్రింకేజ్ వలన, ఈ హైడ్రేషన్ అప్పుడు హీట్ ఆఫ్ హైడ్రేషన్ దీనివల్ల మనకి క్రాక్స్, చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, మైక్రో క్రాక్స్. సో ఈ క్రాక్స్ ఫర్దర్ లోడింగ్ జరిగినప్పుడు, కాలం మీద సపోజ్ బీమ్ ఉందనుకోండి, వెన్ లోడ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది బీమ్, దాని మీద లోడ్ చేసినప్పుడు ఈ క్రాక్స్, ఇనీషియల్గా ఉన్న క్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాక్స్ అన్ని ప్రాపగేట్ అవ్వడం కానీ, లేకపోతే వైడన్ అవ్వడం కానీ, పెద్దవిగా అవుతుంటాయి, వ్యాపిస్తుంటాయి. సో ఈ క్రాక్స్ అలా అవుతున్నప్పుడు వాటిని మామూలుగా అయితే, ఇప్పుడు నార్మల్ కాంక్రీట్లో అయితే క్రాక్స్ అలాగే ఉంటాయి. అండ్ వెన్ ఫర్దర్ లోడ్ ఈజ్ యాడెడ్ దే విల్ ఎన్హాన్స్, క్రాక్స్ ఇంకా వైడన్ అవుతుంటాయి, పోతుంటాయి మామూలుగా. కానీ ఈ క్రిస్టలైన్ అడ్మిక్స్చర్ వాడినప్పుడు మేము కనుక్కున్న ఒక రీసెర్చ్లో అవుట్కమ్ ఏంటంటే, ఇది వాడినప్పుడు ఆ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి అనమాట.
because of Okay. precipitation, because of the crystalline admixture salt formation, those cracks are healed. అవి కవర్ అవుతాయి. దీన్ని ఎట్లా చేసామంటే ఒక బీమ్ని ముందు టెస్ట్ చేసి మనం అంటే క్రాక్స్ మామూలుగా ఎట్లా వస్తాయి అన్నది మనకి వెయిట్ చేయలేం కాబట్టి క్రాక్స్ ముందు మనమే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తారు. సో లోడ్ అప్లై చేసి క్రాక్స్ డిఫరెంట్ బిట్స్లో చేసాం. 0.1, 0.2, 0.4 మిల్లీమీటర్స్ దాకా విడ్త్లో క్రాక్స్ ఫామ్ చేసి అవి నార్మల్ కాంక్రీట్ ఎట్లా ఉంది, అలాగే ఈ క్రిస్టలైన్ అడ్మిక్సర్తో వాడిన కాంక్రీట్ ఎట్లా ఉంది, ఆ బీమ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది తీసి రెండు చెస్టెస్ లోడ్ చేసి క్రాక్స్ ఫామ్ చేసిన తర్వాత రెండు డిఫరెంట్ క్యూరింగ్స్ కూడా వాడింది దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే వాటర్ క్యూరింగ్. సో ఈ క్రాక్స్ వచ్చిన బీమ్స్ని మళ్ళీ వాటర్లో పెట్టి రెండు మళ్ళీ టెస్ట్ చేస్తే నార్మల్ కాంక్రీట్ యాజ్ యూజువల్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ సబ్జెక్ట్ టు ది మ్యాక్సిమం లోడ్ ఆర్ క్రాకింగ్ లోడ్, ది లోడ్ కెపాసిటీ ఇస్ రెడ్యూస్డ్ ఫర్ దట్, తగ్గిపోయింది. వేరేజ్ ఈ క్రిస్టలైన్ అడ్మిక్సర్ కాంక్రీట్ అందులో ఏమైందంటే ఈ లోడ్స్ ఎక్కువ తీసుకున్నాయి, నార్మల్ బీమ్స్ కంటే కూడా లోడ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే అందులో ఎక్కడైతే ఈ క్రాక్స్ ఒరిజినేట్ అయ్యాయో ముందు, ఎక్కడైతే క్రాక్స్ పుట్టాయో ఆ ప్లేస్లో దట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్. అంటే మనం మళ్ళీ లోడ్ చేసినప్పుడు వేరే కొత్త క్రాక్స్ ఫామ్ అయ్యే తప్ప ఆ క్రాక్స్ విడిపోవడం జరగలేదు. ఓకే. అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ దట్ ది క్రిస్టలైన్ అడ్మిక్చర్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. అది బాగా పనిచేస్తుందన్నానికి అది నిదర్శనం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇందాక అడిగారు సమాజానికి ఏమవుతుంది, ఇప్పుడు ఈ మెటీరియల్ వాడడం వల్ల ఈ ఫామ్ అయిన క్రాక్స్ కనుక హీల్ అయిపోతే ఇట్స్ కెపాసిటీ ఇంటాక్ట్ అగైన్. సపోజ్ సమ్ డ్యామేజెస్ అక్కడ, సపోజ్ సమ్ ఎర్త్క్వేక్, సమ్ క్రాక్స్ ఆర్ ఫామ్, ఆర్ మేబీ ఓవర్లోడింగ్తో క్రాక్స్ వచ్చాయి, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ కాజ్ సమ్ క్రాక్స్. దీస్ క్రాక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే హీల్ దెమ్సెల్వ్స్ ఓకే. బికాస్ ఆఫ్ దిస్. అది అవడం టైం సేవ్ అవుతుంది. వీ నీడ్ నాట్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ మనీ ఆన్ దట్. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ కెపాసిటీ ఇస్ ఇంక్రీజ్డ్, ఇట్ ఈస్ ఏబుల్ టు విత్ స్టాండ్ ఫర్దర్ లోడ్స్. సో ఇట్లా ఇవన్నీ వాడుకోవచ్చు మనం. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి. ఈ అలాగే product వల్ల. డిఫరెంట్ ఎనాలిటికల్ ప్రాజెక్ట్స్లో వీ డూ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో Okay. instead of going for huge costs, the cost can be cutted and material is saved. That is more important when we talk about sustainability concept. Reduce, reuse and recycle అన్నారు కదా. Yes, sir. సో రిడక్షన్ పార్ట్ ఇందులో వస్తుంది అనమాట ఆప్టిమైజేషన్లో. Oh. సో ఎనాలిటికల్ ప్రాజెక్ట్స్లో ఆప్టిమైజేషన్ వర్క్స్ దట్ వే. సార్ మీ డిపార్ట్మెంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ కానీ అదర్ దెన్ కెరియర్ ఆపర్చునిటీస్ ఈ సివిల్ డిపార్ట్మెంట్ చదవడం వల్ల ఎట్లా ఉంటుంది సార్? ఎస్, కెరీర్ ఆపర్చునిటీస్ అంటే there are 3 ways అమ్మా. విల్ టాక్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకి 2 ఆపర్చునిటీస్. వన్ విత్ ఇన్ ఇండియా, అదర్ వన్ ఈజ్ అబ్రాడ్. విత్ ఇన్ ఇండియా అంటే గేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ యూజువల్లీ ఐఐటీస్ కండక్ట్ చేస్తుంటాయి. ఈచ్ ఐఐటీ వన్ టైం లైక్ దట్. సో ఈ గేట్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేసిన వాళ్ళు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ లేకపోతే యూనివర్సిటీస్ లేకపోతే ఈవెన్ సిబిఐటీ ఆర్ ఎనీ అదర్ సచ్ కాలేజెస్ దే కెన్ టేక్ అడ్మిషన్ అండ్ దే విల్ గెట్ ది స్కాలర్షిప్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఓకే. అలాగే ఈ గేట్ క్వాలిఫై కాని వాళ్ళకి యూనివర్సిటీస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ దే కండక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ దే కండక్ట్ పీజీ సెట్. అంటే తెలంగాణ యూనివర్సిటీస్ దే కండక్ట్ పీజీ సెట్. బేస్డ్ ఆన్ పీజీ సెట్ ర్యాంక్ దే విల్ గెట్ అడ్మిషన్ ఇన్ ది సీట్స్. యూనివర్సిటీస్. అండ్ మా కాలేజ్ వాళ్ళు గేట్ స్కాలర్షిప్ రాని వాళ్ళ కోసం ఈ పీజీ సెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాం. దే టేక్ అడ్మిషన్ ఇన్ పీజీ ప్రోగ్రామ్, ఎంఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నార్మల్గా గేట్ వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తుంది అనుకుంటారు, పీజీ సెట్ వాళ్ళకి రాదు. పీజీ సెట్లో కూడా డిపెండింగ్ ఆన్ ది ర్యాంక్. 400 అబవ్ ర్యాంక్ వస్తే కొంచెం తక్కువ, 400 బిలో వస్తే 5,000 రూపీస్ ఆర్ మంత్లీ ఆర్ సంథింగ్ లైక్ దట్ దే ఆర్ గివింగ్ స్కాలర్షిప్. అండ్ దట్ వే సిబిఐటి కాలేజ్ తరపున ఇది ఒక బెనిఫిట్ సార్ స్టూడెంట్స్ కి, చాలా మేనేజ్మెంట్ ఇస్ బెనిఫిట్ ఎంకరేజింగ్. ఎస్, దట్ వే. సో అది మన విత్ ఇన్ ఇండియా. ఓకే. ఇంకా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి జిఆర్ఈ రాస్తారు, జిఆర్ఈ టోఫెల్ రాసుకుని ఆ ర్యాంక్స్ని బట్టి వాళ్ళు వెళ్తారు. దే విల్ టేక్ ది లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ దెమ్ అండ్ దట్ ఈస్ అనదర్ వే. సో అక్కడ ఇక్కడ ఎక్కడ చేసినా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలు ఒక ఫోకస్డ్గా ఉండి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. అది చదవకపోతే అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటి. కాకపోతే మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ అక్కడ ఎందుకు అందరూ షైన్ అవుతారు అబ్రాడ్లో అంటే వాళ్ళు చేయిస్తారు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి, రిలాక్స్ అవుదాం, లేకపోతే కంఫర్ట్ జోన్లో ఉంటానంటే అక్కడ కుదరదు. మేము మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా క్లాస్మేట్ వే బ్యాక్ 40 years బ్యాక్, 89 ఎంటెక్ అడ్మిషన్, బోత్ స్టడీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. హీ గాట్ అడ్మిషన్ ఇన్ ఆర్ఈసీ వరంగల్. సో ఆర్ఈసీ వరంగల్లో ఎంటెక్ స్ట్రక్చర్స్ జాయిన్ అయ్యాడు ఆయన. మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. అప్పుడు అతను ఒకసారి కలిసినప్పుడు చెప్పాడు అనమాట, Day 2
ఫస్ట్ డే జాయిన్ అయ్యారు, నెక్స్ట్ డే దిస్ ప్రొఫెసర్ హ్యాస్ గివెన్ సమ్ అసైన్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. సిలో ప్రోగ్రామ్స్ అబౌట్ 20-25 ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డే ఆఫ్టర్ టుమారో, దట్స్ ఇట్. ఓకే. సి వీ హ్యావ్ నాట్ స్టడీడ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ దట్, యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దట్. సో ఇది ఇక్కడ ఇలా ఉంటే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు అందరికీ తెలుసు, మన వాళ్ళు చెప్తుంటారు Yes, కూడా. sir. ఇక్కడ రాగానే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఆ పేపర్ తీసి టక్కన పడేస్తారు, పైన ఎక్కడైనా చేస్తారా? మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళగానే మంచి వాళ్ళుగా మారిపోతారు. దీని అంతటి కారణం వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుంటే ఇండియాలో ఉన్న వీ కెన్ ఎక్సెల్. ఐఐటి, ఎన్ఐటి కాదు, ఈవెన్ సిబిఐటిలో కూడా స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ నౌ ప్యాకేజెస్ ఆఫ్ 59 lakhs, 60 lakhs లైక్ దట్ మా స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సివిల్. Civil it is 10-11 lakhs or something like that, but still even if they try like that, if they study like that and focus, concentrate, definitely civil students కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మన దగ్గర కూడా. ఇది చదువు గురించి అయింది కదమ్మా. సెకండ్ది ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయి మనకి. యూపీఎస్సీ వాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పి కండక్ట్ చేస్తారు. ఐఏఎస్ అందులో మనకి ఇండియన్ రైల్వేస్ ఉంది, తర్వాత మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, బోర్డర్ రోడ్స్, ఇట్లా ఒక 8-9 విభాగాలు ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ ఐఏఎస్ అని చెప్పి ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్కి వస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, టీజీపీఎస్సీ, ఇంతకుముందు ఏపీపీఎస్సీ అనేవారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి తీసుకుంటారు. అదొక ఆపర్చునిటీ. దీంట్లో మనకి R&B డిపార్ట్మెంట్ అని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని, ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, ఇట్లా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్, కొన్ని పబ్లిక్, అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే అదర్ దాన్ దీస్ కొన్ని కార్పొరేషన్స్ లైక్ మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్, ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వాటంతా అవి రిక్రూట్ చేసుకుంటాయి ఆ బోర్డ్స్. అటువంటివి కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంకా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి వస్తే నవరత్న కంపెనీస్, తర్వాత మహారత్న కంపెనీస్ అని చెప్పి ఉన్నాయి మనకు పబ్లిక్ సెక్టార్లో. ఉదాహరణకి మీకు ఓఎన్జీసీ అని, దెన్ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, ఇటువంటి కంపెనీస్. మనకి ఈఐఎస్ అని, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అని ఒకటి ఉంది, అది సివిల్ ఇంజనీర్స్కి ఎస్పెషల్లీ. సో ఈ కంపెనీస్ వీళ్ళందరూ, కోల్ ఇండియా లిమిటెడ్, ఈ మధ్య మళ్ళీ మొన్న పడ్డాయి పోస్టులు, మా కోల్ ఇండియా లిమిటెడ్లో పోస్టులు పడ్డాయి మొన్న సివిల్ ఇంజనీర్స్కి. అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళే చేసుకుంటారు, నాట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళ ఎగ్జామ్స్ వీళ్ళు కండక్ట్ చేసుకుని, లేదంటే ఈ మధ్య గేట్ క్వాలిఫికేషన్తో కూడా తీసుకుంటారు డైరెక్ట్గా కొంతమంది. సో గేట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఫ్రమ్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఆల్సో ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఇది ఈ రకంగా ఉన్నాయి. అదే కాకుండా సివిల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ప్రైవేట్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, చాలా టాప్ కంపెనీస్ ఉన్నాయి మనకి. ఈ L&T కావచ్చు, లేదా షాపూర్ జీవన, ఏవో కొన్ని పేర్లు ఎలా చెప్తున్నాను, అవే టాప్ అని కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి మా సివిల్లో. కేఎన్సిసి అని, ఇటువంటి కంపెనీస్. ఈ కంపెనీస్లో జాబ్స్ తీసుకోవచ్చు. అంటే దీంట్లో జాబ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మాకు సివిల్ ఇంజనీరింగ్లో, సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక బ్రాంచ్ అనుకుంటారు కానీ ఒకటి కాదు, ఇందులో సబ్ డివిజన్స్ చాలా ఉన్నాయి. ఒకటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అంటే ఒక స్ట్రక్చర్ ముందు ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇస్తారు. ఈవెన్ సివిల్ ఆల్సో, సివిల్ పీపుల్ ఆల్సో వి లెర్న్ ప్లానింగ్. సో ప్లాన్స్ గీయడం అదొక పార్ట్. తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఆర్కిటెక్ట్స్ జనరల్గా మోస్ట్లీ ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వెళ్తారు మనం ప్లాన్స్ కంటేను. సివిల్ ఇంజనీరింగ్ దగ్గర తక్కువ చాలా వచ్చేవారు. సో ఆర్కిటెక్ట్స్ దే విల్ డ్రా ఇన్ ది ఎయిర్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, కానీ అది నిలబడేలా చేసేది సివిల్ ఇంజనీర్సే, స్ట్రక్చరల్ ఇంజనీర్స్. వాళ్ళు ఊహల్లో ఏదొస్తే అది గాల్లో ఇట్లా చేస్తారు, మనం నిలబెట్టాల్సిన బాధ్యత మంది, స్ట్రక్చరల్ ఇంజనీర్స్. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఒక స్ట్రక్చర్ నిలబడాలంటే దానికి ఫౌండేషన్ కానీ, లేకపోతే ఆ లోడ్స్ని తట్టుకుని ఉండడం కానీ, ఇవన్నీ ఎట్లా ఉండాలనేది చూడాల్సింది స్ట్రక్చరల్ ఇంజనీర్. అది ఒకటి. సో అనాలిసిస్ అండ్ డిజైన్ పార్ట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దెన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్. ఏ స్ట్రక్చర్కైనా పునాది ముఖ్యం కదా. సో ఫౌండేషన్స్ దానికి ఎక్కడ ఉంటుంది పునాది? మట్టిలో, సాయిల్ మీద. సో సాయిల్ ప్రాపర్టీస్, దానికి సంబంధించిన మెకానిజం అంతా తెలుసుకునేది. తర్వాత ఫౌండేషన్ డిజైన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్, వీటికి సంబంధించినంత జియో టెక్నికల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అని అదే ఒకటి. తర్వాత మనకి త్రాగునీరు, సాగునీరు,
రెండిటికి మనకి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఉంది. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో వాటర్ని ఎట్లా టైప్ చేయాలి, అసలు రెయిన్ఫాల్ ఎంత ఉంటే ఎంత వాటర్ వస్తుంది మనకి ఈ ఏరియాలో, క్యాచ్మెంట్ ఏరియా అంటాం. ఆ ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా అంటే ఒక రిజర్వాయర్కి లేదా ఒక నదికి ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎంత ప్రాంతం నుంచి వస్తుంది, దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటాం. సో ఒక రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎంత వాటర్ వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ అని ఎంతసేపు పడితే ఎంత వాటర్ వస్తుంది, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి. తర్వాత దాన్ని స్టోర్ చేయడం ఎట్లా, ఇవన్నీ తర్వాత వాటిని పంపించడం కాలువలకి, వాటికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పంపించడం, కంట్రోల్ చేయడం, వీటన్నిటిని ఫ్లడ్స్ వాటిని కంట్రోల్ చేసి వీటన్నిటికీ మీరు చూస్తుంటారు టీవీలో గేట్లు తెరిచారు ఎందుకంటే వాటర్ లెవెల్ 800 మ్యాక్సిమం కెపాసిటీ, సో 780 వచ్చింది, 760 వచ్చింది, ఒక గేట్ తెరిచారు, 2 గేట్లు తెరిచి నీళ్ళు వదులుతున్నారు, సో మెనీ క్యూసెక్స్ అని చెప్పి చెప్తుంటారు. అవన్నీ కంట్రోల్ చేసేది సివిల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో సివిల్లో ఇరిగేషన్ ఒకటి, తర్వాత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, దీంట్లో మనకి వాటర్ సప్లై దానికి సంబంధించింది, పైప్ నెట్వర్క్స్ డిజైన్, తర్వాత వాటర్ క్వాలిటీ అంటే దాని నాణ్యత ఎట్లా ఉంది, దానికి మీట్ అవుతుందా లేదా, స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత వాటిని స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి ఎట్లా శుభ్రం చేస్తాం, వాటర్ని ఎట్లా క్వాలిటీని తీసుకొస్తాం, దానికి డిఫరెంట్ ప్రాసెస్లు ఏంటి, సప్లై ఎట్లా చేయాలి, వీటన్నిటికి సంబంధించిన తర్వాత ఎంత వాటర్ కావాలి ఎట్లా ఎస్టిమేట్ చేస్తాం. ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే మన ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కావచ్చు, ఒక 2-3 ఫ్యామిలీస్కి, ఆర్ ఒక విలేజ్కి కావచ్చు. ఓకే, రిజర్వాయర్ చూస్తుంటారు, వాటర్ రిజర్వాయర్. సో అవి ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది, వేస్ట్ డిస్పోజల్ కూడా దాంట్లో ఉంటుంది ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ట్రాఫిక్కి సంబంధించింది, రోడ్స్ వాటికి సంబంధించింది, సిగ్నల్స్ ప్రాసెసింగ్, వీటనేది రవాణాకి సంబంధించింది. ఓన్లీ రోడ్సే కాదు, రైల్వే ట్రాక్స్ కానీ, ఎయిర్పోర్ట్స్, తర్వాత పోర్ట్స్ అండ్ హార్బర్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తాయి. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అని చెప్పి దాంట్లో ఓవరాల్గా ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండ్, క్రాడిల్ టు గ్రేవ్ అంటారు కదా, అట్లాగా స్టార్టింగ్లో ఒక ప్లాన్ దగ్గర నుంచి, ప్లాన్ హౌ టు ట్రాన్స్ఫర్ ఆన్ టు ది గ్రౌండ్ దగ్గర నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అంతా ఎట్లా చేయాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి. దీంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఆర్బిట్రేషన్ అంటారు. కాంట్రాక్ట్స్ గొడవలు రాకుండా ఒక అగ్రిమెంట్ లాంటి రాసుకుంటారు, అది కాంట్రాక్ట్స్. తర్వాత ఈ కాంట్రాక్ట్స్ తర్వాత ఈ ఆర్బిట్రేషన్ అనేది కూడా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో నేర్పిస్తారు. సో అదొక వింగ్. సో ఇన్ని రకాల వింగ్స్ ఉన్నాయి. సో వీటిలో ఏ ఫీల్డ్కైనా మనం వెళ్ళొచ్చు అనమాట ఉద్యోగానికి. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్స్ అన్ని ఈ 4 yearsలో కవర్ అవుతాయా సార్, ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇవన్నీ? ఆఫ్టర్ దట్ మీరు హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే వీటిలో నుంచి ఒకటి మనం పిక్ చేసుకొని హైయర్ స్పెషలైజేషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ 4 yearsలో కంప్లీట్లీ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేర్చుకుంటారు. అయితే ఈ రెండే కాకుండా ఇంకొకటి ఉంది. మనం ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి అని ఎందుకు అనుకోవాలి, మనమే ఉద్యోగం ఇవ్వచ్చు కదా. ఓకే, సో మన సిబిఐటి మోటో ఏంటంటే స్వయం తేజస్విన్ భవ, అంటే మనం వెలుగుతూ 10 మందికి వెలుగులు పంచాలి అన్నది మా కాన్సెప్ట్. సిబిఐటి మా మోటో. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారవడానికి ఇలా ఉంటుంది. దీనికి కూడా మేము ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇండస్ట్రీ నుంచి కానీ, లేకపోతే మా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ అని మాకు ఉంది, ఈడీసీ అనే ఒక క్లబ్, దాని నుంచి కానీ పీపుల్ని గెస్ట్స్ పిలిపించి వాళ్ళతో లెక్చర్లు ఇప్పించి మోటివేట్ చేసి అట్లా ఎంటర్ప్రెన్యూర్గా కూడా మలచడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. సో అట్లా చాలామంది మా దగ్గర ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా తయారైన వాళ్ళు ఉన్నారు. సో అదే మీకు ఎవరైనా ఉన్నారు సార్, అంటే మీరు చెప్పిన టాపిక్ ప్రకారం స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇలా ఇన్నోవేషన్స్ చేశారు అన్న వాళ్ళు ఎవరైనా? స్టార్ట్అప్ చేసిన వాళ్ళు ఈ మధ్య చాలామంది ఉన్నారు. మీకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పాలంటే రాజపుష్ప విన్నారు కదా సార్, మహేందర్ రెడ్డి గారు, సిబిఐటి అలుమ్నస్. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఐజీబీసీ చైర్మన్, నేషనల్ చైర్మన్ ఆయన శేఖర్ రెడ్డి గారు. ఇట్లా అలాగే దే ఆర్ ఫ్రమ్ సిబిఐటి అండ్ వి లుక్ ఇంటు ది హోలిస్టిక్ డెవలప్మెంట్, నాట్ స్టడీస్ ఎలోన్. ఎందుకంటే ఇప్పుడు స్టడీస్లో ఫోకస్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోజంతా మనం చదువుకుంటూ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ½ an hour ఆర్ 45 minutes రిఫ్రెష్ అయితే వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఏరియాలో కనుక కొంచెం రిఫ్రెష్ అయితే, సపోజ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్, క్రియేటివిటీ, రైటింగ్ poems or novels or stories, something like that, or songs, or somebody is interested in movies, watching movies, and the direction side వెళ్ళేవాళ్ళు. సో ఇలా
ఏ ఫీల్డ్లో ఎవరికి ఇంట్రెస్ట్ అయితే, లేదా కొంచెం డ్యాన్స్ ఇంట్రెస్ట్ చూడడం కానీ, లేదా డ్యాన్స్ చేయడం కానీ, ఇట్లా చేస్తే జస్ట్ దే విల్ గెట్ రిఫ్రెష్. ఓకే. అండ్ ఇది ఒక అలాగే స్పోర్ట్స్ మా సిబిఐటీలో ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఒక 60 క్లబ్స్, నియర్లీ 58 క్లబ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో అకాడమిక్ సంబంధించిన ఒకటి, ప్రొఫెషనల్ క్లబ్స్ అని, తర్వాత స్పోర్ట్స్. వీటన్నిటి స్పోర్ట్స్, కల్చరల్, వీటన్నిటికి సంబంధించిన క్లబ్స్, ఇలా ఈ క్లబ్స్ అన్నీ ఉన్నాయి. ఈ అకాడమిక్ సంబంధించినవన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ టు సమ్ సొసైటీ ఆర్ అఫిలియేట్ టు సమ్ సొసైటీ. లైక్ మా సివిల్లో అయితే ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ అని, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ ఐజీబీసీ సొసైటీ అని అదొకటి, ఇలా ఉన్నాయి మాకు సివిల్ ఐజీబీసీ. అలాగే మెకానికల్ వాళ్ళది, అలాగే జనరల్గా అందరికీ కలిపి ఐఎస్టిఈ అని కానీ, ఇలా క్లబ్స్, ఎస్సిఐఏ క్లబ్ అని ఒకటి ఉంది. సో ఈ క్లబ్స్ అన్నీ కూడా టెక్నికల్ క్లబ్స్. ఇవన్నీ చదువుకి సంబంధించి ఉంటాయి. ఇంకా నాన్ టెక్నికల్ క్లబ్స్కి వస్తే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ కంప్లీట్గా, ఇంకొకటి చైతన్య సంస్కృతి అని చెప్పి, ఐఎమ్ చైర్మన్ ఆఫ్ చైతన్య సంస్కృతి. అండర్ దట్ అగైన్ దర్ ఆర్ మెనీ క్లబ్స్, లిటరీ అండ్ కల్చరల్ క్లబ్స్. సో లిటరీ వాళ్ళు లిటరీ పార్ట్ చూస్తారు. లిటరీ అని కమ్యూనికాండో, MUN, మోడల్ యునైటెడ్ నేషన్స్, విచ్ ఇస్ ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ దే ఆర్గనైజ్ ఎవ్రీ ఇయర్. సో MUN అని, టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని, ఇవన్నీ. అలాగే గీర్వాణ భారతి అని సాంస్క్రిట్ క్లబ్ కూడా ఉంది ఇంట్లో మా దగ్గర. సో ఈ క్లబ్స్ అన్నీ ఇలా ఒకవైపు ఉన్నాయి. ఇంకొక వైపు కల్చరల్కి సంబంధించినవి, చైతన్య లాస్య డ్యాన్స్ క్లబ్, చైతన్య గీతి, అలాగే ఇన్స్ట్రుమెంట్ది చైతన్య వాద్య, గీతి అంటే సాంగ్స్. సో ఇట్లా వీటికి సంబంధించిన కల్చరల్కి సంబంధించిన క్లబ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే దాంట్లో వెళ్ళి అది హోలిస్టిక్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ క్లబ్స్. అలాగే స్పోర్ట్స్ కూడా. అదర్ దెన్ క్లాస్ రూమ్ రిఫ్రెష్ అవ్వడానికి ఇవన్నీ ఆప్షన్స్ సిబిఐటి కాలేజ్లో ఉన్నాయి. ఓకే. అండ్ స్పోర్ట్స్ ఆల్సో, there are very talented people in students, I mean, in CBIT మా దగ్గర. దాంట్లో స్పోర్ట్స్లో చాలా ఎక్సలెంట్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు మా సిబిఐటీలో. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆల్సో. రాజశ్రీ గారు ఆల్రెడీ మాట్లాడారు ఎస్ సార్. సుమన్ టీవీతో. ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, ఇప్పుడు రెడీ టు జాయిన్ ఇన్ కాలేజెస్. మీ సిబిఐటి కాలేజ్లో జాయిన్ అయితే స్టూడెంట్స్కి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందని మీరు చెప్తారు? సిబిఐటీలోనే కాదు, జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ హ్యాస్ వెరీ వైడ్ స్కోప్. ఇందాక చెప్పినట్టుగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మధ్య చాలా పెరిగిందమ్మా, దీనికి డిమాండ్ కూడా చాలా పెరిగింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అరౌండ్ 2000 ర్యాంకర్స్ ఫస్ట్ పీపుల్ టు జాయిన్ అండ్ IITs, JEE ర్యాంకర్స్, బట్ నౌ 2000 above. But now it is 179 IIT Bombay, first ranker who joined civil engineering branch. IIT Delhi 278 and so less than 300. So they're opting for civil engineering because ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్ నెట్వర్క్స్ అయితేనేవి, ఈ ప్రాజెక్ట్స్ అని చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇస్ దట్ ఫర్ సివిల్ ఇంజనీర్స్, దట్ టు దోస్ హు ఆర్ హ్యావింగ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్. మా దగ్గర ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ ఒకటి కండక్ట్ చేస్తుంటాం అమ్మా సిబిఐటీలో. అంటే ఇప్పుడు సపోజ్ RCC అని ఒక సబ్జెక్ట్ ఉంది, రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ డిజైన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. అలాగే స్టీల్ స్ట్రక్చర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు RCC అంటే ఒక బీమ్ ఉంది, ఒక కాంక్రీట్ మెంబర్, రెక్టాంగులర్ మెంబర్ తీసుకుంటే అది ఎంత సైజు, తర్వాత ఇవన్నీ మేము చెప్తాం పిల్లలకి పాఠాలు. తర్వాత లోపల కాంక్రీట్లో మీకు తెలుసు ఊసలు ఉంటాయి, రీఎన్ఫోర్స్మెంట్ బార్స్. సో మేము డిజైన్ చేసినప్పుడు సమ్ ఫార్ములా ఉంటుంది, √M/QB విల్ గివ్ యూ డెప్త్. సో దే విల్ డూ ఇట్ mechanically. So depth they'll get, width say 250 mm or depth is 600 mm, like that they'll get 250 by 600 rectangle. And bars also they'll use the formula and calculate. Calculate area of steel divided by number of area of each bar will give number of bars. So some 6 numbers of 16 mm or 8 numbers of 12 mm, something like that they get. But ఇది వాళ్ళని ప్రాక్టికల్గా తీసుకెళ్ళి, మా దగ్గర కాలేజీలో అవుతున్న కన్స్ట్రక్షన్స్ అయితే కానీ, లేకపోతే మా చుట్టుపక్కల అవుతున్నవి, లేకపోతే బయట ఎక్కడైనా వేరే ప్రాజెక్ట్ కానీ తీసుకెళ్ళి, ఇది ఒక బీమ్ అంటే ఇలా ఉంటుంది, దీంట్లో రీఎన్ఫోర్స్మెంట్ ఇట్లా ఉంటుంది, ఇలా పెడతారు అనేది వాళ్ళకి క్లియర్గా చూపిస్తే దే విల్ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా. అంటే ఒక ప్రత్యేకమైన అవగాహన వస్తుంది దాని మీద వాళ్ళకి. అంచేత మేము ఇండస్ట్రియల్ విజిట్ తీసుకెళ్ళి, అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒకటే అన్నట్టు కాకపోయినా ఒక సెమిస్టర్లో ఒకటి, 2 సెమిస్టర్లకు ఒకటి తీసుకెళ్ళినా ఒక RC స్ట్రక్చర్, ఒక స్టీల్ స్ట్రక్చర్, లేదా కంప్లీట్ అవగాహన రావడానికి ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అన్నది వాళ్ళకి నేర్పిస్తామమ్మా. ఈ ఇండస్ట్రియల్ విజిట్ ద్వారా నేర్పిస్తాం. మేము కొంత చెప్తాం,
ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్స్ హౌ దే గెట్ మోర్ నాలెడ్జ్ మా పిల్లలు. ఇంకా ఈ ఇండస్ట్రీ వైజ్ కాకుండా మేము ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక ల్యాబ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసాం మా ఫైనల్ ఇయర్లో. ఈ కోర్స్ ఏంటంటే మనకు ఒక కాంప్రహెన్సివ్ బైబ్ అలాగా అన్ని సబ్జెక్ట్స్ కలిసినట్టు ఉంటుందన్నమాట. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి. సపోజ్ మీకు ప్లాన్ ఉంటుంది, డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి, 30 feet by 60 feet అనుకోండి, 30 feet by 50 feet, 30 feet by 60 feet ప్లాన్ ఉంటుంది. దాంట్లో అన్నీ ఉంటాయి. సో యూ హ్యావ్ ది ప్లాన్ ఇన్ యువర్ హ్యాండ్. అది ఎట్లా తీసుకెళ్ళాలి గ్రౌండ్ మీదకి అన్నది $1 million క్వశ్చన్. మళ్ళీ మామూలుగా థియరీ చెప్పుకుని వెళ్ళిపోతే ప్లాన్ ఇస్తారు, వాళ్ళకి మన మేసన్స్కి వాళ్ళకి మేస్త్రులకి వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా చేయాలని. బట్ వీళ్ళకి అవగాహన లేకపోతే రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన కరెక్టా కాదా అన్న తెలియాలంటే వీళ్ళకి తెలియాలి. అండ్ దే షుడ్ హ్యావ్ దట్ కమాండ్ ఆల్సో. లేకపోతే వీడి మాట వాడు విండు, సార్ ఇది ఎంతే అంటాడు, మేము ఇట్లనే చేస్తాం, నేను 20 బిల్డింగ్లు కట్టినా నేను అంటాడు వాడు. సో ఆ కమాండ్ ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడు. సో హౌ టు ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ మార్కింగ్ అంటాం. ఈ మార్కింగ్ దగ్గర నుంచి తర్వాత ముందు సర్వేయింగ్ చేసిన తర్వాత ప్లాన్ గీసి ప్లాన్ మార్కింగ్ గ్రౌండ్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం, తర్వాత ఈ డ్రాయింగ్స్ ఎట్లా రీడ్ చేయాలి, వాటిని స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ని ఎలా రీడ్ చేయాలి, ఇవన్నీ కూడా అనమాట. అలాగే ఆర్సీ స్ట్రక్చర్ విజిట్ ఒకటి, స్టీల్ స్ట్రక్చర్కి విజిట్ ఒకటి, ఇలాంటివి క్వాంటిటీ సర్వేయింగ్ ఎట్లా చేస్తాం, ఇంకా టోపో షీట్స్ని వాటిని ఎట్లా రీడ్ చేస్తాం, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ పాయింట్స్ అన్ని పెట్టి ఒక ల్యాబ్ కోర్స్ లాగా ఒకటి పెట్టాం అనమాట. అది ఏ సెమిస్టర్లో. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ వాస్ వెల్ అప్రిషియేటెడ్ బై ఆల్ ది మెంబర్స్ ఆఫ్ అవర్ కమిటీస్ అండ్ అదర్ కాలేజెస్ వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ అస్, విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ దిస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ కోర్స్ అని చెప్పి ఆ ల్యాబ్ కోర్స్. సో ఇట్లా వాళ్ళని మౌల్డ్ చేస్తున్నాం అనమాట సిబిఐటీలో. సార్ ఫైనల్గా మీరు సిబిఐటీ తరపున సివిల్ ఇంజనీరింగ్ గురించి మా సుమన్ టీవీ తరపున మీరు ఇప్పుడు జాయిన్ అయ్యే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఫైనల్ 1 key మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎస్, పిల్లలకి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ మీకు అందరికీ తెలుసు, నారాయణ చైతన్య కావచ్చు, ఫిడ్జీ కావచ్చు, రైట్ ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock టు నైట్ 10 o'clock 11 o'clock, మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్గా లేవడం, మళ్ళీ వెళ్ళడం, ఇదంతా నడుస్తుంటుంది. సార్ ఉతుకుతారు ఒక రకంగా. సో ఆ ర్యాంక్ వచ్చి సీట్ వచ్చింది అనగానే బీటెక్ వచ్చి రిలాక్స్ అయిపోతారు. అది కాకూడదు. ఎస్, దే కెన్ రిలాక్స్ ఫర్ సర్టన్ టైం, బట్ ఇంక అయిపోయింది, మనం సీట్ వచ్చిందంటే అయిపోయింది అన్నట్టుగా కాకుండా పిల్లలు అంత కష్టం అక్కర్లేదు. ఎందుకంటే మేము చెప్తుంటాం ఇంజనీరింగ్లో ఫెయిల్ అవ్వడం చాలా కష్టం, ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్ టు ఫెయిల్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అని. వాళ్ళు రెగ్యులర్గా ఉండి పాఠాలు ఫాలో అయితే ఈజీ టు పాస్. అండ్ వీ ఫోకస్ ఆన్ గెటింగ్ హై స్కోర్స్ అండ్ ఫండమెంటల్స్, నాలెడ్జ్ ఆఫ్ ఫండమెంటల్స్. ఎందుకంటే ఇక్కడ స్కోర్ ఎంత వచ్చినా ఫండమెంటల్స్ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతే బట్టి కొట్టి రాస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఈ ఫోకస్ అంతకుముందు ఎప్పుడైతే పెట్టారో అందులో ఒక 10-20% పెట్టినా సరిపోతుంది. బట్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టడీస్, దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ స్టడీస్. బీటెక్లో సీట్ వచ్చింది, సిబిఐటీలో జాయిన్ అయిపోయిన, లేకపోతే సిబిఐటీనే కాదమ్మా, మనం విన్నాం ఆ మధ్య ఐఐటి కాన్పూర్ అనుకుంటా, కాన్పూర్ నుంచి అక్కడి నుంచో 20 మందిని తెలుగు వాళ్ళని పంపించేశారు వెనక్కని, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు చదవలేక పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి పంపించామని చెప్పి విన్నాం, టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో అది ఎందుకైంది? అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుతారు. లేదా ఇక్కడ మగడ్ చేసి ఏదో ఒక సీట్ తెచ్చుకోవడం కాదు, కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కొంచెం ట్విస్ట్ ఇచ్చినా సరే చేయగలుగుతారు. ఫర్దర్ కూడా వాళ్ళు ఇంకా చదవడానికి అవకాశం ఉంటుంది, ఎదగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసి రెగ్యులర్గా స్టడీస్లో చదువుకుంటూ, పుస్తకాల గురుకులు అదే పనిగా చదువుకోవాలని నేను చెప్పను. ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు 60 క్లబ్లు ఉన్నాయి మాకని, అందులో కో కరికులర్ యాక్టివిటీస్కి టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ దే షుడ్ ఎంజాయ్ దర్ లైఫ్ ఇన్ దీస్ థింగ్స్ రాదర్ దాన్ గోయింగ్ అవుట్, ఏదో ఊరికనే తిరగడం, లేకపోతే అదర్ డైవర్షన్స్. మీకు తెలుసు చెప్పకలార్ మొబైల్ కానీ, లేకపోతే ఈ మూవీస్ చూడొచ్చు తప్పులేదు, అదే పనిగా ఏ పనులను అది సర్వత్ర వారు చేస్తున్నారు. బియాండ్ దట్ ఏది ఉండకూడదు. సో పిల్లలకి చేయడం అంటే అది కాలేజీలో చేరిన తర్వాత కూడా యూ కంటిన్యూ కీప్ ఫోకస్ అండ్ రోజు ఒక 1/2 hour to 1 hour మ్యాక్సిమం ఆల్ సబ్జెక్ట్స్ ఆ రోజు చెప్పిన చదువుకుంటే
ఎగ్జామినేషన్స్ అప్పుడు జస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ ఫ్రెష్ అప్ అయితే చాలు వాళ్ళు. జస్ట్ రివైజ్ ఆర్ రివ్యూ ఫర్ 3-4 అవర్స్ మ్యాక్సిమం. అంతేగాని నైట్ అవుట్ చేసి రాత్రి 2 గంటలకు చదివేసి మళ్ళీ మన్నాడు పొద్దున్నే పుస్తకం తిరిగేసి ఇవన్నీ చేయాల్సిన పని లేదు వాళ్ళకి. ఇట్లా ప్రిపేర్ అవుతాయి. సో ఇది పిల్లలకి. తల్లిదండ్రులకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, వాళ్ళు మేము ఇది చేయలేదు కాబట్టి మా పిల్లలు అది చేయాలి. అది చేయాలి. నేను ఒక మంచి సింగర్ని కాలేకపోయాను, నాకు ఎప్పటి నుంచో ఫ్యాషన్ నేర్చుకుందామని, కానీ నాకు సరిగమ్మ కూడా రావు, కానీ అందుకని మా పిల్లల్ని మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు లేకపోతే చేసేయాలి, దాంట్లో టాప్ వాళ్ళు చేసేయాలి, అలా చేసేయాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా చేసేయాలి, ప్లేబ్యాక్ సింగర్ లాగా అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అంటే చిన్నతనంలో మనం గైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. చిన్న వయసులో మేబీ 15-16 ఏళ్ళ వరకు వాళ్ళకి తెలియదు. మనం ఏది చెప్తే అదే చూస్తారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్తే అది ఫాలో అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళని ప్రాపర్ ట్రాక్లో పెట్టాలి, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది, అంటే నేను చెప్పేది వేరే డైవర్షన్స్లోకి అవి చేస్తారంటే అది ఎంకరేజ్ చేయమని కాదు. బట్ సపోజ్ ఒకళ్ళకి నాట్యం అంటే ఇంట్రెస్ట్, లేదా ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, లేదా ఫిజిక్స్ ఆర్ సైన్స్, కెమిస్ట్రీ ఆర్ ఇంజనీరింగ్, సివిల్ ఆర్ కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఏదైనా ఏది మనకి ఇంట్రెస్ట్ అన్నది చూసుకుని పిల్లలకి ఆ డైరెక్షన్లో వెళ్తే అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఇంకోటి మర్చిపోయాను, పిల్లలకి చెప్పాల్సింది అంటే ఒకసారి చేరిన తర్వాత ఏం చేయాలి, ఎవరైనా జనరల్గా ఏ బ్రాంచ్ అయినా ఏం చేయాలని చెప్పాను. బట్ ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, బై ఛాన్స్ వచ్చింది, బై చాయిస్ రాలేదు సీట్, ఓకే సిఎస్సి చేద్దాం అనుకున్నాడు, తన ర్యాంక్ వలన అది రాలేదు, సివిల్ వచ్చింది. మళ్ళీ 1 ఇయర్ నువ్వు కష్టపడి చదివి సాధించగలను కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా చేయొచ్చు. ఓకే 1 ఇయర్ చదువులో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి షిఫ్ట్ అవ్వచ్చా సార్? కాదు, అలా కాదు. అంటే ఇప్పుడు చేరకుండా నేను మళ్ళీ కష్టపడి చదివి ఐఐటీలో ర్యాంక్ కొడతాను, నేను ఇప్పుడు చేరను అనుకున్నాను అనుకోండి, అటువంటి వాళ్ళు చేయగలమో అనుకుని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చేయగలరని మీకు నమ్మకం ఉంటే పేరెంట్స్ వాళ్ళని ఎలా వచ్చి లాంగ్ టర్మ్ కోచింగ్ లాగా ఇచ్చి చేయొచ్చు. లేదు అది కష్టం అవుతుంది, ఇప్పుడే రాలేదు, కంటిన్యూస్ టచ్లో ఉన్నప్పుడే రాలేదు, 1 ఇయర్ బ్రేక్ తీసుకుంటే రెగ్యులర్ కాలేజీకి వెళ్ళి చదువుతూ టచ్లో ఉన్నప్పుడే రాదంటే తర్వాత రావడం కష్టం అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళు చేరతారు. ఏది వస్తే వాళ్ళ ర్యాంక్ తగ్గట్టు ఏది వస్తే అది చేరతారు. చేరిన తర్వాత వాళ్ళు అందులో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. సో స్లోలీ దిస్ ఇంట్రెస్ట్ విల్ టర్న్ ఇంటూ ప్యాషన్. ఆ ప్యాషన్ అనేది వస్తే తప్ప ఏ ఫీల్డ్లోనైనా రాణించలేమమ్మా. కాబట్టి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏ కోర్సులో చేరితే, నాట్ నెసరీ సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ ఇంజనీరింగ్లో సీట్ రాలేదు, కెమిస్ట్రీ తీసుకోలేదు, బయాలజీ తీసుకుని అందులో బయోటెక్నాలజీ చదివారు, లేకపోతే బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేస్తున్నాడు, ఆర్ ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా దాంట్లో మెల్లిగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే స్లోగా అది ఇట్ విల్ టర్న్ ఇంటూ ప్యాషన్. దాన్ని వదిలిపెట్టలేము అన్నంత గాఢమైనటువంటి బంధం ఏర్పడుతుంది. అది వస్తే కానీ పిల్లలకి అందులో రాణించడం చాలా కష్టం. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అందులో ఇంట్రెస్ట్ ఫస్ట్ డెవలప్ చేసుకుని స్లోగా దాన్ని పొందించుకోవాలి. పేరెంట్స్ కింద చెప్పినట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో దానికి వదిలేయాలి తప్ప వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. నన్ను మా కొలీగ్స్ చాలామంది అన్నారమ్మా, అదేంటి మీరు ఇంజనీర్, మీ పిల్లలు ఇంజనీరింగ్ సైడ్ పంపించలేదని. మా అమ్మాయి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసింది ఫ్రమ్ బిహెచ్యు, మా అబ్బాయి సిఏ మొన్నే కంప్లీట్ అయింది. సో వాళ్ళిద్దరు డిఫరెంట్ కామర్స్లో వెళ్తా అన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేను వెళ్ళమన్నాను, అందులో అదే ఎక్సలెంట్. సో ఆ రకంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే అది వాళ్ళకి తెలిసి చేస్తున్నారా లేదా అన్నది పేరెంట్స్కి తెలుస్తుందమ్మా, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఫోకస్ ఆన్ ది చిల్డ్రన్. ఓకే వాళ్ళు వాళ్ళ పిల్లల మీద పట్ల దృష్టి పెట్టి టైం కేటాయించి, ఆ టైం అంటే ఈ మధ్య ఏదో అంటారు వాల్యుబుల్ కాదు, ఏం టైం అమ్మా, క్వాలిటీ టైం. క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళ ఏ రకంగా వెళ్తున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది పేరెంట్స్కి. సో వాళ్ళని ఆ డైరెక్షన్లో షైన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళు షైన్ అవుతారు, వృద్ధిలోకి వస్తారు, పేరెంట్స్తో పాటు ఆ ఇన్స్టిట్యూట్కి, కంట్రీకి కూడా పేరు తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి ఇంత డీప్గా ఫస్ట్ టైం తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీప్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. సుమన్ టీవీకి మరోసారి ధన్యవాదాలు.